దేవుడికి మహిమ కలుగుగాక. కీర్తన 26 అధ్యాయము అలాగే 26:2 చదువు తల్లి. అలాగనే మరి ఈ నెలంతా కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడిన దేవుడిని వందనాలు చెల్లిస్తూ 31 ఆదివారం ఈరోజు 31వ తారీఖుని మనందరం కూడా సమీపించే సంతలో ఉన్నాం కనుక, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా మరి వాక్యాన్ని మీరు లోబడి మనం ప్రతి విషయంలో కూడా దేవుడి దగ్గర ఒప్పుకుని ప్రార్థించే వారిగా ఉండాలని మనసు కోరుచున్నాను. అలాగే వాక్యంలో ఆనందం. కీర్తన 26 అలాగే 2 చదువు. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంగంలో నా హృదయం పరిశోధించు, నీ కృప నా కనుల ఎదుట ఉండి ఏం చేస్తారంటే యేసుప్రభు కనులు మన మీద మన కనుల వైపు కూడా చూడాలి. అవునా? చూస్తేనే కదా ఆయన కృప మనకు ఉన్నట్లు. ఏమని అడుగుతున్నాడు ఈయన? అయ్యా నీ కృప నాకు, నా కనులు నీ వైపు చూస్తున్నాయ్యా, అందుకని నాకు సహాయం చేయమని కోరుచున్నాడు. నీ సత్యముని నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలి వారితో నేను వారితో స్నేహమును చేయను, యాసదారులతో నేను పొత్తు చేయను, దుష్టులు సంఘస్థములతో నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను వారితో స్నేహం కూడా నేను సాగత్యం అంటే చెయ్యను అని అర్థం. నిర్దోషులను నా చేతులు కడుక్కుందను. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దగ్గర మీద ఏమనుకున్నాను? ఫస్ట్ మాట ఏమన్నాడైనా? నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, పరీక్షించు. ఈ నెలలో మనల్ని ముందు దేవుడు ఏం చేయాలి? నైట్ ఆల్రెడీ ప్రేయర్ ఉంది కదా మీ అందరికీ. మరి మీరందరూ కూడా తలలంచుకొని చక్కగా దేవుడి సన్నిధికి మళ్ళీ నైట్ ప్రార్థనలో ఉంటాం. ఈ నైట్ మనం ఏం కోరుకోవాలి? ఇప్పుడు మీకు ఉదయకాలాన్ని వాక్యాన్ని దేవుడు చెప్తున్న మాటను బట్టి, దేవా ఇదిగో నేను పరిశోధించుము, పరీక్షించుము. అయ్యా నేను ఎవరితోని ఏమీ నేను బంధస్థంతో నేను ప్రేమతో చూడలేదయ్యా. అక్కడ ఏం చెప్తాడైనా? అబద్ధకులతోనూ అలాగనే విచారులతోనూ దొంగలతోనూ నాశకరమైన తిరుగువారితోనూ అలాగనే పనికిమాల వారితో కూడా నేను ఉండనయ్యా అని చెప్పాలి దేవుడికి. మీ మనసులో తప్పనిసరిగా ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడైనా? క్షమిస్తాడే. లేదండి మేము ఎందుకు చేస్తున్నామండి, ఇప్పుడు శంకర ప్రార్థన అన్నాడా, పరిసేడు ప్రార్థన అన్నాడా దేవుడు? అమ్మా పరిసేడు ప్రార్థన ఏమి వినలేదు. నేను ఉపవాసం ఉన్నాను అన్నాడు, నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అన్నారు, కానీ ఏం వినలేదు. ఎవరు మాట్లాడినాడు ఇక్కడ? శంకర. నేను యోగ్యుని కానయ్యా అని ఎక్కడ చేశాడైనా? చర్చ ఆకలి చేశాడైనా. సన్నిధులకు రాలే, తప్పులు ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశారు? శంకర ప్రార్థన అన్నాడు, పరిసేడు ప్రార్థన వినలేదు. ఇవాళ సేవకులని సంఘమని కాదు, ఇక్కడ కావాల్సిన దగ్గర నీతి కావాలి, నిజాతి కావాలి. మొదటి మాట మీరు ఆలోచించున్నారు కదా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. యూట్యూబ్లో చూస్తున్నా మీరు కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు పెట్టాలి. నాకు దేవుడు ఈ కార్యం ఎందుకు చేయట్లేదు, నాకు ఎందుకు ఇలా జరగకపోవడం కారణం ఏంటి అని అడిగితే, నీలో ఏ ఉన్నదో గ్రహించుకో, నీలో ఏ చెడు ఆలోచన ఉందో తీసివే, నీలో ఏ అబద్ధం ఉందో తీసివే. దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడిని కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ 31వ తారీఖు ఆదివారం మనందరితో దేవుడు ఉన్నారని నమ్ముచున్నారా? క్రైస్తవ బిడ్డలారా, ప్రతి ఒక్కరు మెలుగు కలుగునండి, ప్రతి ఒక్కరు ఒప్పుకోండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, చూశారు కదా. కీర్తనలో 26:2-5 వచనాలు చదివితే మీలో ఉన్నది ఏంటో దేవుడు ఒప్పుకోమని చెప్తున్నారు. ఆయన ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే, దేవుడు ఒప్పుకున్నారు నా బిడ్డలని, పాపాన్ని ఆయన మన చేసిన ప్రతి పాపం కూడా ఆయన తీసుకుని మనల్ని రక్షిస్తారు. సమయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. అలాగున్నారా మీరు? లేదు, మేము పాపం చేస్తున్నాం కానీ దేవుడు చూడలేదు, మేము తప్పు చేస్తున్నాం కానీ ఎవరికి తెలియదు, మేము సీక్రెట్ గా చేస్తున్నాం, మాకేమీ తెలియదు అనుకుంటున్నారా? జాగ్రత్త. ఆయనకు ప్రతిదీ తెలుసు. సర్వాధికారి. ఒక స్త్రీకి ఒక తప్పు చేసినప్పుడు రాళ్ళు వేశారు. రాళ్ళు వేసినప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎవరి పాపాన్ని వాళ్ళకే ఇసుక మీద రాసినప్పుడు పారిపోయారు. గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు కలిగి ఉండాలి. మనలో ఏదైనా చెడు ఆలోచన వచ్చిందా ఖండించుకోండి, కాల్చండి, దాన్ని ఏసే దగ్గర ఒప్పుకోండి. అప్పుడు నిన్ను నన్ను క్షమించి ఆయన మన మధ్యలో ఉంటారు. మనకి దేవుడు ఎందుకు కార్యాలు చేస్తాడు? నమ్మకస్తులుగా ఉండండి. ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు ఎంతైనా ప్రేమ చూపుతాడైనా. నమ్మకం లేకుండా మనం ఉన్నామా? చేయలేదని మీరు ఏమాత్రము కూడా ప్రార్థన చేసినప్పుడు వినలేదని అనుకుంటే ఆయన చెవులేమి మందము కాదు. ఆయనకేమీ చెయ్య
మనసు కాదు. నువ్వు చేపను అడిగితే ఆయన పామునిచ్చేవాడు కాదు. నువ్వు రొట్టెని అడిగితే రాయిచ్చేవాడు కాదు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడారు ఏమని, నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, దోషాన్ని విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు ఖండితంగా చెప్తున్నాడు ఆయన. ఆ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో నీకు నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, విరుకులు ఉంటాయి. నువ్వు రైట్గా ఉండి కరెక్ట్గా ఉన్నావా ఉంటాయి. ఏమి నష్టపడద్దు, ఏమి భయపడద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు. ప్రతి ఒక్కరి దగ్గర మనం విజయాలు సాధించాలి. దేవుడి దగ్గర అంటే ప్రతి ఒక్కరి దగ్గర మనం చేసే ప్రార్థన వారికి మార్చబడాలి. అలాంటి పాపాత్మ మారాలి. ప్రతి ఒక్కరం కూడా తలంచుకుందాం. ఆత్మీయుల్లో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకే దేవుడు మాట్లాడుతున్నాడు. నా తమ్ముడు, నా చెల్లి, నా తల్లి, నా తండ్రి గారు మీరున్నారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోండి, దేవుడు రాబోతున్నారు. మన జాగ్రత్తలు కలిగి తప్పులు ఇక్కడ కీర్తనకారుడు చెప్పాడు, ప్రభా నాలో ఇదేమీ లేవు అని చెప్పాడు ఆయన. కానీ మనలో ఏమన్నా ఉన్నామో గుర్తు చేసుకోండి. మన ఏ గుంపులో ఉన్నామో గుర్తు చేసుకోండి. పాపాన్ని గుంపులో ఉన్నారా? పాపాన్ని తొలగించబడే గుంపులో ఉన్నారా? గుర్తు చేసుకోండి. తలనొచ్చినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ గల మా దేవా, దయగల మా తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి నాయన, ఈ నెలంతా 31వ తారీఖుని నాయన మేమందరం ఈ ఉదయకాలం ప్రభా తండ్రి ప్రార్థిస్తుండగా మా తప్పులు ఒప్పుకోవాలి ప్రభు, మా పాపాలు ఒప్పుకోవాలి ప్రభు, మా దోషాలు ఒప్పుకోవాలి ప్రభు, మా ప్రతి ఒక్క తండ్రినైనా అయ్యా తండ్రినైనా ప్రతి ఒక్క తండ్రినైనా దద్దమైన మనుషులతో మేము కలవకూడదు ప్రభా. అయ్యా గొర్రెలు మేకలు కలిసి మేము ఉండకూడదు ప్రభా. అయ్యా మేము గొర్రెలు వెళ్ళి ఉన్నాం తండ్రి నాయన, తల వచ్చుకుని మిమ్మల్ని నమ్మకంగా చేయాలి ప్రభా తండ్రి. చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఇదిగో చూసిన బిడ్డలు కూడా దీవించండి, ఆస్వాదించండి. అయ్యా ఇంట్లో ఉండి ఎవరైతే తండ్రినైనా నీ వాక్యాన్ని ఉంచున్నారో అయ్యా వారి ఉదయం ప్రభు తండ్రినైనా పాపంతో నిండుంటే కడగండి ప్రభా. వారి పాపాలు చేసి ప్రభా అయ్యా తండ్రి నెక్స్ట్ నెలలో వెలుచుండగా వారిపైన వారు మనసు మంచులు రక్షణ దయచేయండి. వారి పాపాలన్నీ కడిగేసి అయ్యా వారి కూడా మనం రక్షించండి. అయ్యా వారి కుమార్తె విషయంలో కాపుదలించండి, కుమారుడి విషయంలో కాపుదలించండి. అయ్యా తండ్రినైనా సంఘంలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఆయన. కృప దయ కనికరించవద్దండి. మీ ప్రార్థన మా ప్రార్థన ప్రభా అయ్యా మీ ప్రార్థన అప్పచెప్పుచుండగా అయ్యా నెలంతా నాన్న ఎంతగానో మాట తీర్చున్నాయి తండ్రి. అయ్యా ఎంతగానో ఆస్వాదించొద్దండి. మా దేశం, రాష్ట్రం అయ్యా ట్రైన్లు, ఫ్లైట్లు ప్రభా తండ్రి ప్రతి ఒక్క సేవకులని సేవకులని సమస్తమని మళ్ళీ ఆయన నీ చేతికి అప్పచెప్పుచుండగా అయ్యా ఎదురాడు భక్తులు అయ్యా దాన్ని పాపలు సమస్తమని మళ్ళీ నీ చేతికి అప్పచెప్పుచుండగా మళ్ళీ నెక్స్ట్ నెలలో కూడా కనికరం చూపమని యేసునామములో ఈ ప్రార్థన బాధ సన్నిధి చేర్చుకుంటున్నాను. యేసునామములో తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.